అది కూడా పూడ్చి ఈ రోజు ఈ 3 కుటుంబాలు ఆక్రమిస్తూ మనం చూస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల ఉత్తరాంధ్రలో అనేక మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించింది. ఇప్పుడు ఆ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. అందుకే ఉత్తరాంధ్ర ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విజయనగరం జిల్లాకి జగన్ పాదయాత్రలో 50 హామీలు ఇచ్చాడు. దాంట్లో ఏది ఒకటి నిలబెట్టుకోలే. అవన్నీ చదివితే దాదాపు 1 గంట పడుతుంది. కొన్ని ప్రధానమైన హామీలు నేను గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్ట్ కడతా అన్నాడు, కట్టాడా? లేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తా అన్నాడు, చేయలేదు. రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అన్నాడు, అది చేయలేదు. ఇంకా ఏకంగా పాలేరు నదిపై డ్యాము కూడా నిర్మిస్తా అన్నాడు, అది చేయలేదు. స్వర్ణముఖి చిట్టిగడ్డ పై బ్రిడ్జ్ కూడా నిర్మిస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. ఇవన్నీ చూస్తే నాకు జగన్ కున్న జబ్బు గుర్తొస్తుంది. ఆ జబ్బు ఏంటంటే ఆయన నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతుందండి. అందుకే ఊరికి ఒక అబద్ధం, వీధికి ఒక అబద్ధం చెప్పి తిరిగిన వ్యక్తి జగన్. అసలు విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. మన ప్రాంతంలో రోడ్లు గాని, బ్రిడ్జిలు గాని, తాగునీటి ప్రాజెక్టులు గాని, టూరిజం ప్రాజెక్టులు కానివ్వండి, భోగాపురంకి అవసరమైన భూమి సేకరణ గాని, రాజాంలో టిట్కో ఇల్లు గాని, బ్రిడ్జిలు గాని, ఇవన్నీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతెందుకు, అసలు రాజాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పెద్దలు అడిగినట్టు గతంలోనే మాధవలస ప్రాజెక్ట్ ని ఆనాడు పూర్తి చేశాం. రాజం నియోజకవర్గంలో మళ్లీ తెలుగుదేశం పార్టీని గెలిపించండి, పిల్ల కాలువలతో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. గతంలోనే తాగునీరు అందించాం, కానీ పట్టణానికి ఇంకా నీరు అందించాల్సిన అవసరం ఉంది. అది కూడా తప్పనిసరిగా మేము చేస్తాం. గతంలోనే ప్రభుత్వ హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ మేము చేశాం. మహిళల జూనియర్ కళాశాల, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, రెసిడెన్షియల్ కాలేజ్, ITI కాలేజ్, రైతు బజార్. అంతెందుకు, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి సీసీ రోడ్లు కూడా ఆనాడు మేము వేస్తాం జరిగింది. కానీ 2019లో ఏం జరిగింది? మళ్ళీ రెండోసారి కంబాల జోగులు గారిని నియోజకవర్గం గెలిపించారు. ఈ నియోజకవర్గానికి ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. మిమ్మల్ని అడుగుతున్నా, గత 10 సంవత్సరాల్లో మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇటుపక్క మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఓటేసింది ఒక్క ఎమ్మెల్యే అవుతే బంపర్ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు మీకు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. పక్క నియోజకవర్గాల్లో అయితే నియోజకవర్గానికి కేక్ కోసినట్టు కోసి ఒక్కొక్కరికి ఒక్కొక్క భాగం ఇస్తారు వైకాపా పార్టీ. కానీ మీ దగ్గర మొత్తం నియోజకవర్గం పైన ఇక్కడున్న 3 పడి దోచేస్తున్నారు. ఇది ఎట్లుందంటే నియోజకవర్గ పరిస్థితి, ఏమైనా పని జరగాలంటే ఈ 3 దగ్గరికి వెళ్లి కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది. ఒక పక్కన ఎమ్మెల్యే గారు, ఇంకో పక్కన ఎమ్మెల్సీ విక్రాంత్, ఇంకో పక్కన చిన్న శ్రీను. వీళ్ళు 3 పడి ఈ రోజు పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఈ 3ని సభాముఖంగా అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు, ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలు ఎట్లయింది? ఇక్కడున్న నాగావళి నది ఏమి 100 కిలోమీటర్ల దూరం అవులా, పక్కనే ఉంది. ఈ రోజు 5000 రూపాయలు అయిందంటే దానికి కారణం ఇక్కడున్న వీళ్ళు 3. అంతేందుకు, రైతులు వాళ్ళ వరి అమ్మాలంటే దాంట్లో కూడా పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు వీళ్ళు 3. ఇంకా ఏకంగా జిల్లాలో పంచాయతీరాజ్ జే రామకృష్ణ గారు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి కారణం వైకాపా నాయకులు వెళ్లి ఆయన బెదిరించి
ఆయన దగ్గర ఉన్న ఇనుప సిమెంట్ తీసుకెళ్లిపోయారు. తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమన్నారు. ఇంకా డబ్బులు కట్టలేక ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఇక్కడున్న ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరు గెలిపించండి. ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ రైతులు పండించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. తోటపల్లి ప్రాజెక్టుకి అవసరమైన పిల్ల కాలువలు కూడా మేము తవ్వుతాం. ఇంకా రాజ్యం నియోజకవర్గం రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో నాకే తెలుసు. రోడ్లే లేవు, అద్భుతమైన స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో రోడ్లు వేపించే బాధ్యత పట్టణంలో నేను తీసుకుంటాను. ఇంకా విజయనగరం పాలకొండ పైన రాజ్యంకెళ్లే రోడ్డు కూడా 4 లైన్ రోడ్లు వేస్తాం. పట్టణానికి భూగర్భ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మాది. ఇంకా పీజీ స్టడీ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికి మేము హామీ ఇచ్చాం, ప్రతి ఇంటికి ఉచితంగా నీటి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది.